హలో ఫ్రెండ్స్, ఇది ఉప్పు చేప ఎండు చేప ప్రియుల కోసం అండి. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. అయితే కనబడుతుంది సారా, ఇది నూక రొయ్యి అంటే చిన్నగా ఉంటాయి అన్నమాట. అవి చిన్న ఎండు మెత్తలు అండి, బాగా చిన్నవి అవి. రొయ్యల్లో చాలా రకాలు ఉన్నాయండి, ఎర్రవి నల్లవి అని, అలాగే చిన్నవి పెద్దవి అని. అలాగే ఎండు మెత్తల్లో కూడా చిన్నవి పెద్దవి ఉన్నవి. ఇవి ఎర్ర రొయ్యి అనమాట, పెద్ద ఎండు మెత్తళ్ళు. అలాగే ఇవి పెద్దవి ఎండు రొయ్యి, అది పప్పు రొయ్యి అండి. ఇవి వచ్చరికి చిన్న ఎండు మెత్తళ్ళు. ఇక ఇవి ఎండు సావడాయిలు అండి, అరటికాయ చేపలు అంటాము. ఈ ఉప్పు సావడాయిలు అనమాట, ఇక్కడి నుంచి అంతా ఉప్పు ఐటమ్ అనమాట. ఇవి పండుగప్ప, ఇవి కూడా ఉప్పు చేప అండి, పండుగప్ప. ఇది పండుగప్పే. పైన వంజరం చేప ముక్కలు అనమాట, అవి ఊరబెట్టినవి. ఇవి మెయిన్ చేపలు అండి. ఇవన్నీ ఇక్కడి నుంచి అన్ని మెయిన్ చేపలు, చిన్నవి పెద్దవి రకాలు ఉన్నాయన్నమాట. టేస్ట్గా ఉండదు బాబాయ్. రొయ్యలు తెలీదా? కండ ఉంటుంది, కండ ఇది వచ్చేదానికి గొల్ల గట్టిగా ఉండదు. మెత్తని కండ ఇది బాయిల్ చేస్తుందా? ఇది బాయిల్ చేస్తుంది, బాయిల్ చేస్తుంది. బాయిల్ చేయబట్టి కండ ఏగో ఈ పొట్టంతా వాడాలంటే గంట సేపు అగిలి పెట్టి రొట్టెలో పెట్టి కొట్టేసి మొత్తం నలిగిపోతుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నా కూడా చక్కగా ప్యాకింగ్ చేసిస్తారండి. అలాగే చేపలు అయితే వాటిని శుభ్రం కట్ చేసి ముక్కలుగా కట్ చేసి ఇలా ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ రూపంలో మనకు అందజేస్తారు. షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఉందండి, కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి.